ఈ వీడియోలో నేను జాంబీ వైరస్ ఉందో లేదో చెప్పబోతున్నాను. మరియు ఉసుర్లు లైట్ చుట్టూ ఎందుకు తిరుగుతూ ఉంటాయో చెప్పబోతున్నాను. ఇంకా బ్లాక్ హోల్ యొక్క ఎనర్జీని మనం స్టోర్ చేయగలమా లేదా? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సాధారణంగా జాంబీలను మనం ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో చూస్తూ ఉంటాం. అలాగే ఇటీవల కాలంలో మన తెలుగులో కూడా జాంబీ రెడ్డి మూవీ అనే తీయడం జరిగింది. ఇప్పటి వరకు సినిమాలో నిజమైన జాంబీలు నిజమైన ప్రపంచంలోకి వస్తే ఏం జరుగుతుంది? కేవలం చీమలలోనే చూసిన జాంబీ వైరస్ రీసెంట్గా కెనడాలోని జింకలలో ఈ జాంబీ వైరస్ గుర్తించారు. కెనడాలో ఉన్న జింకల నోట్లో నుండి నురగ రావడం, వాటి కళ్ళల నుంచి పొరలలో ఉన్న మార్పులు రావడం శాస్త్రవేత్తలు గమనించారు. వాటిని పరిశీలించిన తర్వాత వాటిలో జాంబీ వైరస్ ఉంది అన్నట్లు గుర్తించారు. అందరికీ ఉసుర్లు గురించి తెలిసే ఉంటాయి. అదే నైట్ లైట్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మార్నింగ్ అయ్యేసరికి కొన్నిటికి రెక్కలూడి ఉంటాయి, కొన్ని చనిపోయి ఉంటాయి. వీటిని వింగ్ టర్మైట్స్ అని అంటారు. అంటే ఇవి చెదలు. సాధారణంగా అందరూ దీని యొక్క లైఫ్ స్పాన్ ఒక్కరోజు మాత్రమే అనుకుంటారు, కానీ ఇది రోజుకి 2000 గుడ్లు పెడుతుంది. వీటి యొక్క టోటల్ లైఫ్ స్పాన్ 25 ఇయర్స్ 25 సంవత్సరాల వరకు ఉంటాయి. వీటిలో కూడా యాంట్స్ లాగా వర్కర్స్, రీప్రొడక్టివ్ అండ్ సోల్జర్స్ లాగా పెరుగుతూ ఉంటాయి. వేటి రోల్ వాటిదే. రీప్రొడక్టివ్ టర్మైట్స్లో బోత్ మేల్ అండ్ ఫీమేల్ రెండు ఉంటాయి. మెచ్యూరిటీ రాగానే వీటికి రెక్కలు వస్తాయి. అప్పుడు ఉన్న కాలనీ నుంచి బయటకి వచ్చి వేరే కాలనీలు నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. లైట్ ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్ళి మేడ్ డ్యాన్స్ చేస్తూ ఉంటాయి, మగ పురుగులని ఆకర్షించడానికి అన్నమాట. ఈ టైంలో సెక్షువల్గా మేట్ అయిన పురుగులు రెక్కలు వదిలేసి వేరే దగ్గర కాలనీలు ఏర్పాటు చేసుకుంటాయి. కలవని పురుగులేమో చనిపోతాయి. ఈ ప్రాసెస్లో కొన్ని వేల పురుగులలో కొన్ని మాత్రమే బతికి ఉంటాయి. ఇవి కానీ మీ ఇంట్లో ఉన్నాయంటే మీ ఇంట్లో దుకాణం తెరిచి చాలా రోజులైందని అర్థం. ఇంకో విషయం ఏంటంటే ఈ పురుగులని ఫ్రై చేసుకొని తింటారంట. చైనాలో కాదు, మన ఇండియాలోనే. మనందరికీ బ్యాట్మ్యాన్ గురించి తెలిసే ఉంటుంది. అదే హాలీవుడ్ సినిమాలో బ్యాట్మ్యాన్ సిరీస్ గురించి. ఈ సినిమాలో బ్యాట్మ్యాన్ ఒక సిగ్నల్ లాంటిది ఇస్తూ ఉంటాడు. అదే గాలిలో బ్యాట్ సింబల్ రావడం. కానీ నిజంగా ఆకాశంలో వేస్తే కనిపిస్తుందా? దీనికి ఆన్సర్ ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్గా అయితే కనబడదు. ఇలా రావాలి అంటే లైట్ సింగిల్ డైరెక్షన్లో వెళ్ళాలి. కానీ దీనికోసం సర్చ్ లైట్ వాడచ్చు. కానీ సర్చ్ లైట్ వాడినా కూడా ఎంతో కొంత లైట్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఆ బ్యాట్ సిగ్నల్ని లైట్కి చాలా దగ్గరగా పెడతారు. అలా పెట్టడం వల్ల మనకి బయట షాడో సరిగ్గా రాదు. దీనికోసం మనం కాన్వెక్స్ లెన్స్ వాడి లోకల్ పాయింట్ దగ్గర బ్యాట్ సిగ్నల్ని అడ్జస్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా ఉండే మూవీలో వచ్చేంత అవకాశం లేకపోయినా లైట్గా వచ్చే అవకాశం ఉంది. అమెరికా వాళ్ళు మూన్ మీద, అదే మన చంద్రుడి మీద న్యూక్లియర్ బాంబ్ వేద్దామని డిసైడ్ అయ్యారు. అయితే 1958లో ప్రాజెక్ట్ A119 దీనికోసం న్యూక్లియర్ బాంబుని కూడా తయారు చేశారు. ఆ బాంబు హీరోషిమా మీద పడిన దానికంటే 3800 రెట్లు పెద్దది. అసలు ఈ పని దేనికోసం చేస్తున్నారంటే 1957లో రష్యా స్పుట్నిక్ అనే ఒక ఆర్టిఫిషియల్ శాటిలైట్ని లాంచ్ చేశారు. అప్పుడు మేము వాళ్ళకంటే గొప్పతనం అని నిరూపించుకోవడానికి భూమి మీద నుండి చంద్రుడి మీదకి న్యూక్లియర్ బాంబ్ వేద్దామని ట్రై చేశారు. మూన్ మీద చిన్న చేంజ్ వచ్చినా భూమి యొక్క రొటేషన్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. అంతేకాకుండా బ్లాస్ట్ అయిన రాళ్ళు మొత్తం భూమి మీదనే పడతాయి. ఈ విషయం తెలుసుకొని 1958లో కొంతమంది అమెరికా తెలివైన సైంటిస్టులు ఈ ప్రాజెక్టుని ఆపేయమని సలహా ఇచ్చారు. ఇప్పుడు మనం సోలార్ ప్యానెల్ యూజ్ చేసి సూర్యుడి ఎనర్జీని క్యాప్చర్ చేసి ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తున్నాం కదా. అదే మనం బ్లాక్ హోల్లో ఉన్న ఎనర్జీని ఒక్కరోజు మొత్తం క్యాప్చర్ చేస్తే ఎంత ఎలక్ట్రిసిటీ మనం కలెక్ట్ చేయగలుగుతామో మీకు తెలుసా? భూమికి అతి దగ్గర ఉన్న బ్లాక్ హోల్ పేరు HR 6819. ఒకవేళ ఏదైనా మిషన్ సాయంతో
ఈ బ్లాక్ హోల్ యొక్క మొత్తం ఎనర్జీలో 0.001% అయినా మనం క్యాప్చర్ చేయగలిగితే 100 మిలియన్ క్వాడ్రిలియన్ ఇయర్స్కి సరిపోయే అంత ఎనర్జీ మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది భూమికి 1000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇప్పుడు మన దగ్గర అంత టెక్నాలజీ లేదు. ఒకవేళ అంత టెక్నాలజీ ఉన్నా కూడా దాని దగ్గరికి వెళ్ళాలంటే మనిషి భూమి మీదకి వచ్చి ఎంత టైం అయిందో అంత టైం పడుతుంది. మేబీ ఇంకొన్ని రోజుల్లో టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యి బ్లాక్ హోల్ అంతా కాకపోయినా కనీసం వామ్ హోల్ ఎనర్జీ అయినా క్యాప్చర్ చేయగలుగుతామేమో, చూద్దాం. ఇలాంటి కంటెంట్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.